ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక అద్భుతమైన సత్యాన్ని ధ్యానిద్దాం. దేవుడు మనకిచ్చిన ప్రతి వరం, అది పాట కావచ్చు, బోధించగల సామర్థ్యం కావచ్చు, ప్రార్థించగల హృదయం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, అనేక రకాల కళలు, కుట్లు అన్నీ కూడా దేవుని మహిమ కొరకు ఉపయోగించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈరోజు నేను ఒక చిత్రాన్ని గీస్తూ, ఈ చిత్రాన్ని చూస్తూనే మనలను సృష్టించిన మహా సృష్టికర్తను స్తుతించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. మరి ఇది నా గొప్పతనం కాదు, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి వరము. దేవుడు అనేక మందికి అనేక రకాల తలాంతులు ఇస్తూ ఉంటాడు కదా. అలాంటి తలాంతులు చాలామందికి అనేక రకాలుగా ఉంటాయి. అయితే దేవుడు నన్ను కూడా కొన్ని కళలతో దీవించాడు. కుట్లు కుట్టడం, తర్వాత పెయింటింగ్ వేయడం, చీరల మీద ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ వేయడం, ఇవన్నీ కూడా నాకు వచ్చిన కళలు. అయితే ప్రతిదీ కూడా దేవుని మహిమార్థమే ఉపయోగించాలని నా కోరిక. అంటే మనం దేవుని స్తుతిస్తూ దేవుడిచ్చిన ఈ వరాన్ని బట్టి మనము ధ్యానించడం. మరి డోర్కా అనే ఒక స్త్రీ చక్కగా కుట్లు కుట్టేది. ఆమె విధవరాలుగా ఉంటూ తను కుట్టిన ఆ యొక్క అంగీలను అనేక మందికి బహుమతిగా ఇచ్చేది. అయితే అవన్నీ తీసుకొని ఆమెతో పాటు ఉన్న స్త్రీలందరూ కూడా ఆమె మరణం సమయంలో చాలా దుఃఖించారు. అంటే అంత గొప్ప, ఆమె చేతిలో ఉన్నది కేవలం ఒక సూది దారమే, కానీ ఆ సూది దారంతోనే దేవునికి ఆమె మహిమకరంగా జీవించింది. అలాగే మనకు ఏ కళ దేవుడు అనుగ్రహించినా దానిని దేవుని కొరకు వాడాలి. బైబిల్ గ్రంథంలో బెసలేలు, అహోలియాబు గురించి చదువుతాము. నిర్గమకాండంలో వాళ్ళు చేసినటువంటి గొప్ప సేవ. అయితే ఆ గొప్ప సేవ నిమిత్తము దేవుడే వాళ్ళను పిలుచుకున్నాడు. అది మనకు తెలుసు కదా. దేవుడు అంటున్నాడు, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణినిగా చేసి ఉన్నాను అని దేవుడే చెప్తున్నాడు. వాళ్ళు ఎంతెంత పని చేశారంటే, ప్రత్యక్షపు గుడారంను, సాక్ష్యపు మందసంను, దాని మీదనున్న కరుణాపీఠంను, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను, దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షంను, దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళంను, దాని పీఠను, ఇవన్నీ కూడా వాళ్ళు చేయడానికి దేవుడు వాళ్ళను ఏర్పరచుకున్నాడట. వారిని గొప్ప కళాకారులుగా చేసింది వారి సహజ ప్రతిభ మాత్రమే కాదు, దేవుని పరిశుద్ధాత్మ వారిని నింపింది. ఆయన వారికి జ్ఞానం ఇచ్చాడు, నైపుణ్యం ఇచ్చాడు, సృజనాత్మకత ఇచ్చాడు. ఎందుకు అంటే దేవుని మందిరం అందంగా ఉండడానికి. ఇది మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. మన దగ్గర ఉన్న ప్రతి వరము దేవుని బహుమతి. మన చేతులు చిత్రాలు వేయగలిగితే, మన పెదవులు పాట పాడగలిగితే, మన హృదయం ప్రేమించగలిగితే, ఇవన్నీ దేవుని మహిమను ప్రకటించడానికి ఉపయోగించినప్పుడు వాటికి నిజమైన విలువ వస్తుంది. ఈ చిన్న పక్షిని చూస్తుంటే దేవుడు చెప్పిన మాట గుర్తు కూడా వస్తుంది కదా. అపొస్తలుడైన పౌలు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 6వ వచనం నుంచి ఏమని రాయబడిందంటే, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగించవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను అని రాస్తూ ఉన్నాడు. అంటే మనకు అనేక కృపావరంలో ఇవ్వబడి ఉన్నాయి. ఆ కృపావరంలన్నీ కూడా మనం దేవుని కొరకు వాడుకోవాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి మనకి ఇవ్వబడినటువంటి ప్రతి ఆ యొక్క కళని కూడా మనము దేవుని కొరకు వాడడంలో తప్పేమీ అనిపించదు కదా. అయితే మీరు అంటూ ఉండవచ్చు, ఎందుకు దీని వలన మాకేం ఉపయోగం, ఎవరికైనా ఏమి ఉపయోగం అని. నిజమే, కానీ వీటిని
సేల్ చేయడం వల్ల వచ్చే ఆ డబ్బుని మనము అనేక రకాలుగా దేవుని సేవ కొరకు వాడుకోవచ్చు. అయితే ఇలా చేయాలని నేను నా ఇది నా ఆశ. అయితే మనము అనేక విధాలుగా మనకున్నటువంటి కళలను దేవుని మహిమార్థంగా ఆ దేవునికి దేవుడు మనకిచ్చినటువంటి ఆ కృపావరంను బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించవలసిన వారమైనాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైనాము. అందరూ అన్నీ చేయలేరు కదా. మరి ఇలాంటి కళలు దేవుడు అనుగ్రహించినప్పుడు వాటిని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ఆకాశ పక్షులను చూపిస్తూ అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో దాచుకోవు, కానీ వాటిని పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు. మీరు ఆ పక్షుల కంటే చాలా గొప్పవారు అని చెప్తూ ఆయన తన పిల్లలైన మనలను ఎంత ఎక్కువగా ప్రేమించి కాపాడుతాడో ఆలోచించండి. మన జీవితమే దేవుని చేతిలో ఒక అందమైన చిత్రం లాంటిది. కొన్ని రంగులు మనకు అర్థం కాకపోవచ్చు, కొన్ని గీతలు వంకరగా కనిపించవచ్చు, కానీ మహాచిత్రకారుడైన దేవుడు చివరికి ఒక అద్భుతమైన కళాఖండాన్ని రూపొందిస్తాడు. అందుకే మన జీవితాన్ని ఆయన చేతుల్లో ఉంచుదాం. ఒక పక్షిని చూసినప్పుడు ఇన్ని కలర్స్ ఉన్న ఈ పక్షులు, ఇలాంటి పక్షులు అసలు ఉంటాయా అని అనిపించేది నాకు నిజంగా. కానీ చూస్తే ప్రపంచంలో అన్ని రకాల రంగుల పక్షులు ఉన్నాయి. అందులోనూ ఒక్కొక్క పక్షి శరీరం మీద ఉన్నటువంటి ఆ రంగుల కలయిక, ఆ రంగుల ఆ బ్రైట్నెస్ అనేది, ఆ అందం అనేది అసలు అది ఎవ్వరు కూడా చేయలేరు. ఒక పెయింట్ చేసిన వారు పెయింట్లో అది అంతగా చూపించలేకపోవచ్చు, కానీ దేవుని అత్యంతమైన కృపచేత ఆయన సృష్టించినటువంటి ప్రతి సృష్టి కూడా ఎంతో అద్భుతమైనది. ప్రతిదానిని ఒక ప్రణాళిక చొప్పుననే దేవుడు సృష్టించాడు. మరి కొన్ని పక్షులు ఎంత అందంగా ఉంటాయంటే అసలు అన్ని కలర్స్ అన్నీ అసలు ఆ యొక్క ఏర్పాటు, ఒక్కొక్క డిజైన్ ఎంత అద్భుతం కదా. దేవుడు ఎంత గొప్ప దేవుడో అని అనిపిస్తుంది కదా. మరి అలాంటి పక్షులను చూసినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ పిక్చర్స్లో ఇప్పుడు కనిపించేది కూడా, ఇది కూడా నేను వేసిన పిక్చరే. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప తలాంతును బట్టి దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మనము ప్రార్థనలు చేసుకుందామా. పరిశుద్ధమైన మా దేవ, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు ఇచ్చిన ప్రతి వరాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. బెసలేలును ఓహోలియాబును నీ పరిశుద్ధ ఆత్మతో నింపి నీ మందిరాన్ని అలంకరించుటకు ఉపయోగించినట్లే మమ్ములను కూడా నీ మహిమ కొరకు ఉపయోగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా చేతులతో చేసే ప్రతి పనిలో నీ సన్నిధి ఉండనిమ్ము. మా ప్రతిభలో గర్వం కాక వినయం ఉండనియండి. మా జీవితాలు మా గురించి కాకుండా నిన్ను మహిమపరచునట్లుగా మార్చమని ప్రార్థిస్తున్నాం. ఈ వీడియోను చూసే ప్రతి ఒక్కరికి నీవిచ్చిన వరాన్ని గుర్తించే జ్ఞానము ప్రసాదించము దేవా. నిరుత్సాహపడిన వారికి ఆశను, భయపడిన వారికి ధైర్యాన్ని, అలసిపోయిన వారికి బలాన్ని అనుగ్రహించుము. మా జీవితాన్ని నీ చేతిలో ఉన్న అందమైన చిత్రంలా మలచుము తండ్రి. దేవా ప్రభా, మరి ఈ దినము నీవు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో మీరు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఉన్నారు. దేవా ప్రభా, ఈ దినం మేము చేయబోతున్నాం మా ఉద్యోగ జీవితాలలో మేము చేసే ప్రతి పని కూడా నీకు మహిమకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి. మేమేమి చేసినానో నీకు మహిమకరంగా చేయాలని పౌలు గారు చెప్తూ ఉన్నారు తండ్రి. అవును ప్రభా, మా జీవితంలో మేము చేసే ప్రతి పని కూడా నీకు మహిమకరంగా ఉండాలి. మా మాటలు నీకు మహిమకరంగా ఉండాలి. మా క్రియలు, మా తలంపులు అన్నీ కూడా నీకు మహిమకరంగా ఉండాలి ప్రభా. నాయన, మాలో ఉన్నటువంటి మరి ప్రతి మంచిది కూడా నీ కొరకే వాడబడినట్లుగా మమ్మలను వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ దినమంతా మాకు తోడైండండి. మాకున్నటువంటి ప్రతి సమస్యను తొలగించండి. ఈ దినం ఇంటర్వ్యూలో హాజరవుతున్న వారికి తప్పక విజయం అనుగ్రహించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి మా తండ్రి. ఎంతమంది అయితే మరి అనేక సమస్యలతో ఉన్నారో, ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో ఉన్నారో వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారికి తప్పక సహాయం చేయమని, వారికి
ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదలను దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని దీవించండి, నడిపించండి దేవా ప్రభా. మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిని దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాం మా దేవా ప్రభా. మాలో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభాది. నీవు మాత్రమే చేయగలిగిన కార్యం మా వల్ల ఏమీ కాదు, కానీ మేము కేవలం ప్రార్థనలు చేస్తున్నాం. మా ప్రార్థనలు తప్పక అంగీకరించండి. ప్రతి హృదయాన్ని తెరవండి, ప్రతి మనోనేత్రాన్ని వెలిగించండి. మీ సిలువ విలువను అర్థం చేసుకుని వారిని అంగీకరించినట్లుగా కృప చూపించండి దేవాప్రభ. వ్యసనములకు గురైనటువంటి వారికి విడుదల దయచేయండి. భయంకరమైన వ్యసనాలతో ఉన్నారు నాయన, దయ ఉంచమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచము. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన. ఆ తండ్రి వారిని మీరు స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాం మా తండ్రి. సర్జరీలో గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి. అలాగే కీమోథెరపీలు డయాలసిస్లో గుండా వెళ్తున్న వారికి మీ కృప అనుగ్రహించి నానా స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఇంకా రకరకాల అస్వస్థతలతో బాధపడుతున్న వాళ్ళని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం దేవాప్రభ. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తొలగించండి. భయంకరమైన పరిస్థితుల్లో మేము చూస్తున్నాం తండ్రి. అయితే మీరు సమస్తని ఆధీనంలో ఉంచుకున్నారని నమ్ముతున్నాము. ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశంను దీవించండి. మా దేశం పట్ల నీ పరిశుద్ధమైన కృపను అనుగ్రహించండి దేవా. ముఖ్యంగా తండ్రి, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అల్లకల్లోల పరిస్థితులను ప్రభా మీరే సరిచేయమని తండ్రి, మీరు కంట్రోల్ చేయమని, నీ ఆధీనంలో ఉంచుకోమని తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆధీనంలో ఉంచుకున్నారు. ప్రతిదీ మీ చిత్త ప్రకారమే జరుగుతుంది మేము నమ్ముతున్నాం ప్రభా. సమస్తం నీవే జరిగిస్తామని నమ్ముతున్నాం. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. ఇది నా బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దిన దీవెనలు మా పైన కుమ్మరించి మమ్మలను క్షేమంగా నడిపించమని ఈ దినమంతటిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ ప్రార్థన మా ప్రభుని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, దేవుడు మీకు ఇచ్చిన వరము చిన్నదైనా పెద్దదైనా దానిని దాచిపెట్టవద్దు. దేవుని మహిమ కొరకు ఉపయోగించండి. మీ జీవితం ద్వారా, మీ మాటల ద్వారా, మీ పనుల ద్వారా, మీ కళ ద్వారా కూడా దేవుడు మహిమపరచబడను గాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఈ వీడియో ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే తప్పకుండా ఈ ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేక మందికి రికమెండ్ అవుతుంది. ఆ విధంగా అనేక మంది ఆశీర్వదింపబడతారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.